కావా అనేది దాని గురించి మనం ఎక్స్ప్లెయిన్ చేసుకుందాం. రైట్. సో అసలు రాజగోపాల్ రెడ్డి నిన్న ఏం మాట్లాడి ఏం కథ అనేది ఒకసారి చూసే ప్రయత్నం చేస్తే, రాజగోపాల్ రెడ్డిపై జానారెడ్డి కుట్ర, మంత్రి పదవి రాకుండా లాబింగ్, దుర్మార్గుడిలా వివరిస్తున్నాడు, ధర్మరాజులా ఉండేలా ధృతరాష్ట్రుడిగా మారాడు, నాకు మంత్రి వద్దంటున్నాడు, నన్ను చూసి భయపడుతున్నట్టున్నాడు, 30 ఏళ్ళు పదవి అనుభవించిండు, ఇప్పుడే ఆయనకు హైదరాబాద్ గుర్తొచ్చిందా, నేను ఇన్నిసార్లు పదవి అడుక్కోవాలన్నా, చౌటుప్పల్లో రాజగోపాల్ రెడ్డి ఫైర్. రాష్ట్ర మంత్రివర్గ విస్తరణ జరిగేలేదు, కానీ మంత్రి పదవులపై కాంగ్రెస్ నేతలు మాత్రం ఒకరిపై ఒకరు విమర్శలు చేసుకుంటున్నారు. మంత్రివర్గ రేసులో ఉన్న తమకు కొందరు కావాలనే మోకాలు అడ్డుతున్నారంటూ ఫైర్ అవుతున్నారు. దాదాపు ఖరారైన తమ పేర్లను జాబితా నుంచి తీసేయించేందుకు ప్రయత్నిస్తున్నారంటూ పరోక్ష విమర్శలు గుప్పిస్తున్నారు. మంత్రివర్గ విస్తరణ జరిగితే తలెత్తే అసమ్మత మాట అటుంచితే, విస్తరణ జరగకముందే నేతలు ఒకరిపై మరొకరు ఇక కార్యాలు మిరియాలు నూరుకుంటుండడం ప్రస్తుతం రాష్ట్రంలో చర్చనీయాంశమవుతుంది. తాజాగా కాంగ్రెస్ సీనియర్ నేత మాజీ హోంమంత్రి జానారెడ్డి మంత్రి పదవి రేసులో ఉన్నటువంటి మునుగోడు ఎమ్మెల్యే కోమటిరెడ్డి రాజగోపాల్ రెడ్డి సంచలన వ్యాఖ్యలు చేశారు. జానారెడ్డి మరికొంతమంది వ్యక్తులు తనకు మంత్రి పదవి రాకుండా అడ్డుకుంటూ ధృతరాష్ట్రుడి పాత్ర పోషిస్తున్నారంటూ ఫైర్ అయ్యారు. రాష్ట్ర కాంగ్రెస్కు పెద్ద దిక్కుగా ఉన్న జానారెడ్డిపై కోమటిరెడ్డి చేసిన ఈ వ్యాఖ్యలు హాట్ టాపిక్గా మారాయి. రైట్. సో ఒక్కసారి నిన్న రాజగోపాల్ రెడ్డి మాట్లాడినటువంటి మాటలు మీకు ఒకసారి ఆ విజువల్ కూడా చూపిస్తా. ఆల్మోస్ట్ మీరు అందరూ అక్కడక్కడ రైట్ రాజగోపాల్ రెడ్డికి కెపాసిటీ ఉంటేనే, దమ్ము ఉంటేనే, ధైర్యం ఉంటేనే ఆయన నిజంగా చేయగలుగుతా. మంత్రి పదవి అడుగుతూ అనుకుంటేనే మంత్రి పదవి ఇవ్వకపోతే ఏదో రిజర్వేషన్ కూడా కాదు, నాకు మాట ఇచ్చడం కాదు. మంత్రి పదవిలో వస్తే మొదలతో పాటు తెలంగాణ రాష్ట్రానికి కాంగ్రెస్ పార్టీకి ప్రభుత్వానికి మంచి పేరు తీసుకొచ్చాడు, మంచి పని చేస్తాడు అంటే కాంగ్రెస్ పార్టీ అధిష్టానం ఉండాలి. కానీ అంతేగాని మన జానారెడ్డి గారు చెప్తుంది రంగారెడ్డికి హైదరాబాద్ ఇవ్వాలి, ఆయన 20 ఏళ్ళు 30 ఏళ్ళు మంత్రి పదవి ఇచ్చి ఇప్పుడు గుర్తొచ్చి రంగారెడ్డి హైదరాబాద్ ఏ మంత్రి పార్లమెంట్ సభ్యులు గెలిపించారు. సో మనం ఒక్కసారి ఇక్కడ చూస్తే, ఇక్కడ ఏదైతే చౌటుప్పల్ వ్యవసాయ మార్కెట్ కమిటీకి సంబంధించినటువంటి ప్రమాణ స్వీకారానికి సంబంధించినటువంటి కార్యక్రమంలో ఇక్కడ కనుక మీరు చూస్తే, ఈ భువనగిరికి సంబంధించిన పార్లమెంట్లో ఉన్నటువంటి ఎమ్మెల్యేలు, ఇక్కడ ఉన్నటువంటి ఎమ్మెల్యే మీకు కనబడతా ఉన్నారు. ఇక్కడ ఉన్నది కుంభం అనిల్ కుమార్ రెడ్డి, భువనగిరి ఎమ్మెల్యే మీకు క్లియర్ ఇక్కడ కనబడతా ఉన్నాడు. సో భువనగిరి ఎమ్మెల్యే కుంభం అనిల్ కుమార్ రెడ్డి. ఇక్కడ ఉన్నది మీ అందరికీ తెలుసు వేముల వీరేశం నకరికల్ ఎమ్మెల్యే. ఇక ఈయన మీ అందరికీ తెలుసు ఈయన రాజగోపాల్ రెడ్డి, ప్రస్తుతం ఈయన ఎమ్మెల్యే, ఈయననే మినిస్ట్రీ ఆశిస్తూ ఉన్నాడు. ఇక ఇక్కడ ఇంకా చామల కిరణ్ కుమార్ రెడ్డి ఉన్నాడు ఇక్కడ. సో ఆయన ఎంపీ, ఇక్కడ ఉన్నటువంటి వ్యక్తి చామల కిరణ్ కుమార్ రెడ్డి ఎంపీ, భువనగిరి పార్టీకి సంబంధించినటువంటి భువనగిరి పార్లమెంట్ ఎంపీ. సో ఇక్కడ మొత్తం ఎమ్మెల్యేలు ఉన్నారు, అక్కడటువంటి కార్యకర్తలు ఉన్నారు. సో వీళ్ళందరి ముందు రాజగోపాల్ రెడ్డి ఈ రకంగా కామెంట్ చేస్తూ ఉన్నారు. నాకే మంచి పేరు లేకపోతే, నేనే గెలిపించే శక్తి లేకపోతే ఎందుకు ఇన్ఛార్జ్ పెట్టినాను? దయా దాక్షిణ్యం మీద మీరు ఎప్పుడు ఇస్తారని ఎందుకు చూస్తలేదు? నిజంగా పార్టీ బతకాలంటే, ప్రభుత్వం మంచి పేరు లేవాలంటే, నిజాయితీగా సమర్థవంతంగా ప్రజల కోసం, పార్టీ కోసం, ప్రభుత్వం మంచి పేరు తీసుకొచ్చే వ్యక్తులనే ఇవ్వాలి అని చెప్పి అంటుంది. ఈ పైరవికారాన్ని పక్కన పెట్టాలి. మీరు చెప్తే బాగుండదు. దుర్మార్గంగా ధర్మరాజులాగా ఉండాల్సిన జానారెడ్డి గారు కూడా మహాభారతంలో ధృతరాష్ట్ర పోషిస్తుడు. నాకైతే బాధ అనిపిస్తుంది. మన భారతదేశం క్రికెట్ టీం ఉండదు. సో రైట్, ఇది మీరు చూసిరు కదా. ఇప్పుడు ఏమంటుడు రాజగోపాల్ రెడ్డి ఏమంటుడు అనేది మీరు ఇప్పుడు క్లియర్గా మీరు చూసిరు కదా. ఇప్పుడు రాజగోపాల్ రెడ్డి ఏమంటుడు, ధర్మరాజులా ఉండాల్సినటువంటి జానారెడ్డి గారు ఎందుకు ధృతరాష్ట్రలా మారిండు, మంత్రి పదవి నేను అడుక్కోవాలనా, 1000 మందికి సాయం చేస్తాడు, లక్షల మందిని పట్టించుకుంటాడు రాజగోపాల్ రెడ్డి. క్రికెట్ టీంలోనే 2 అన్నదమ్ములు ఉన్నప్పుడు ఎటువంటి తప్పు లేదు, అటువంటిది మంత్రివర్గంలో 2 అన్నదమ్ములు ఉంటే తప్పు వచ్చిందా?
అంటే 30 ఏళ్ళు సుదీర్ఘమైనటువంటి రాజకీయ అనుభవం ఉన్నటువంటి జానారెడ్డి గారు కాంగ్రెస్ పార్టీలో సీనియర్ నాయకులు. మరి ఆయనకు 30 ఏళ్ళ నుంచి హైదరాబాదు రంగారెడ్డి గుర్తుకు రాలే, కానీ రాజగోపాల్ రెడ్డికి మంత్రి పదవి అనగానే హైదరాబాదు రంగారెడ్డి గుర్తుకొచ్చిందా అనేది ఆయన ప్రశ్న. ఎవరిది? రాజగోపాల్ రెడ్డి. ఎందుకంటే రాజగోపాల్